హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొన్ని డ్రెస్సెస్ అయితే మింత్రా నుంచి ఆర్డర్ చేశానండి. సో, ఇవాళ అవన్నీ చూపించేస్తాను. అండ్ అట్లాగే 2 పెయిర్స్ ఆఫ్ స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను. సో, ఒకటి ఫంక్షన్ వేర్, ఒకటి డైలీ వేర్ అన్నట్టు తీసుకున్నాననమాట. సో, ఒక్కటైతే కొంచెం ఫ్లెక్సిబుల్‌గా, కంఫర్ట్‌గా ఉండేది తీసుకున్నాను. డ్రెసెస్ మీదకి, అట్లానే శారీస్ మీదకి రెండిటి మీదకి సెట్ అయ్యేలాగా ఉంటుంది. ఇంకోటైతే ఓన్లీ శారీస్ మీదకి సెట్ అవుతుంది. అండ్ కొంచెం వర్క్ డ్రెసెస్ మీద కూడా బాగానే ఉంటుంది అనిపించింది. సో, ఈ 2 అయితే తీసుకున్నాను. అండ్ చెప్పులు ఎప్పుడు కూడా నేను కొంచెం కంఫర్టబుల్‌వే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఫుట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుందనమాట. సో, అందుకని టూ మచ్ ఆఫ్ స్టైలిష్ వేర్ ఎక్కువ ప్రిఫర్ చేయనండి. ఇప్పుడు చాలామందికి ఫుట్ పెయిన్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటుంది కదా! అండ్ డైలీ ఎప్పుడు కూడా ఇంట్లో అయితే హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్‌దైతే యూజ్ చేస్తాను. సో, ఇదైతే ఫంక్షన్ వేర్‌కి ఒకటి తీసుకున్నానండి. సో, కొంచెం శారీస్ మీదకి, వర్క్ డ్రెసెస్ మీదకి, వాటి మీదకి బావుంటుందన్నట్టు ఇది ఒకటే తీసుకున్నాను. ఇట్లా స్టైలిష్‌గా ఉండేవి చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే స్టైలిష్ కన్నా కూడా కంఫర్టబుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాననమాట. ముఖ్యంగా స్లిప్పర్స్‌లో. అండ్ కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. టాప్స్ అన్నీ కూడా 400, 500 రేంజ్ అయితే ఉంది. లెంత్ కూడా బాగానే ఉందండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా స్ట్రెయిట్ కట్టే ఉందనమాట. సో, అన్ని టాప్స్ ఏంటంటే కొంచెం డైలీ వేర్‌కి అన్నట్టు తీసుకున్నాను. ఒకటి సెట్ ఉందనమాట. లైక్ కుర్తా విత్ పలాజో ఉంది. అండ్ ఆల్సో ఒక 4 పలాజోస్ అయితే తీసుకున్నాను. సో, అన్నిటి మీదకి సెట్ అయ్యేలాగా బ్లాక్, వైట్, క్రీమ్, గ్రే కలర్స్ తీసుకున్నాను. ఒకటే బ్రాండ్ తీసుకున్నాను. ఇది గ్రే అనమాట. సో, కొంచెము లైట్‌గా చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా! సో, అట్లా అయితే ఉంది కింద ఎడ్జెస్‌లో. నాకు అనిపించింది. సరే అని చెప్పి సేమ్ తీసేసుకున్నాను. ఇదొక్కటే కాస్ట్ కంపారిటివ్‌లీ తక్కువుందండి. రిమైనింగ్ అన్నీ కూడా అబోవ్ 800 ఆ రేంజ్ ఉందనమాట. సో, ఇంట్లోకే కదా అని చెప్పి కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో సెలెక్ట్ చేశా. అండ్ నాకు లెగ్గిన్స్ కన్నా ప్లాజోసే ఎక్కువ ప్రిఫరబుల్లీ కంఫర్టబుల్‌గా ఉంటుందండి. సో, కంఫర్ట్‌కే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ముఖ్యంగా ఇంట్లో వేర్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా, కంఫర్టబుల్‌గా, ఎందుకంటే గార్డెన్ వర్క్స్ చేస్తూ ఉంటాను కదా! సో, టైట్‌గా ఉండే క్లాత్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇష్టం ఉండదు. అండ్ ఆల్సో కంఫర్టబుల్‌గా కూడా ఉండదనమాట. నేను చూస్ చేసుకున్న కలర్స్ అన్నీ కొంచెం బ్రైట్ కలర్సే చూస్ చేసుకున్నాను. గార్డెన్ వర్క్స్ చేస్తాను కాబట్టి కొంచెం డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తానండి. కొంచెం సాయిల్‌లో కొంచెం వర్క్ చేస్తూ ఉండాల్సొస్తుంది కదా! సో, లైట్ కలర్స్ ఏంటంటే మళ్ళా మట్టి అంటుద్దేమోనని చెప్పి భయమనమాట. సో, మెయింటెనెన్స్ కొంచెం ఉంటుంది కాబట్టి మెయిన్‌గా ఎక్కువ డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తాను. అండ్ అన్నీ కూడా మనకి నెక్ లైన్ దగ్గర కొంచెము థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. కొన్ని అయితే కొంచెము ప్లెయిన్‌గా గూడా ఉంది. బట్ ప్లెయిన్‌గా ఉన్నా గూడా ఈ కుర్తీస్‌లో నాకు మెటీరియల్ నచ్చిన అయితే పార్ట్ చాలా ఏంటంటే సాఫ్ట్‌గా అన్నీ కూడా అనిపించింది. లెంత్ కొంచెం పెద్దగానే వచ్చిందండి. మరీ షార్ట్‌గా లేదు. మనకి 400, 500 రేంజ్‌లో లెంత్ కొంచెం ఎక్కువ వచ్చేది చాలా తక్కువ ఉంటది. నేను ఇంతకు ముందు గూడా లీబాస్ ఇలాంటివి ప్రిఫర్ చేశాను. బట్ 400, 500 రేంజ్ అయితే మనకి కొంచెము అబోవ్ నీయే ఉంటదనమాట. సో, ఇవన్నీ ఏంటంటే కొంచెం లెంత్ వచ్చింది. అదొకటి అనిపించింది నాకు. అండ్ నేను ఒక వాష్ కూడా చేశానండి. కొన్నైతే నాకైతే బానే అనిపించింది. అందుకనే మీకు రివ్యూ ఇస్తున్నాను. అండ్ మనకిప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ ఎక్కువ వేసుకుంటే బెటర్ గదా! సో, మనం సిల్క్ అట్లాంటివి, రేయాన్ అట్లాంటివి ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. కాటన్ అయితే వాషింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పలాజోస్ కూడా అన్నీ సేమే తీసుకున్నా గానీ బట్ చికెన్ కర్రీ వర్క్ ఉండడం వల్ల కొంచెం కలర్స్ డిఫరెంట్ వల్ల కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇట్లాగా మనం పలాజోస్ తీసుకొని మల్టిపుల్ టాప్స్ మీదకి యూజ్ చేసుకోవచ్చండి. లెగ్గిన్స్ కన్నా కూడా ఇది ప్రిఫరబుల్లీ బెటర్ అనమాట. ఆల్సో కొంతమందికి ట్రౌజర్స్ కూడా సెట్ అవుతాయి. బట్ నాకు ట్రౌజర్స్ కన్నా కూడా ఇదే బాగా అనిపిస్తది కంఫర్టబుల్‌గా. నేను తీసుకున్న వాటిల్లో ఇదొకటి కుర్తా సెట్. నేను డ్రెసెస్ మొత్తం అన్‌ప్యాక్ చేస్తూ ఉంటే చోచో చూసారా అట్లాగా బెడ్ మీద కూర్చొనే ఉన్నాడు. కొంచెం కిందకి పక్కకి జరగమన్నా కూడా జరగట్లేదండి. యాక్చువల్‌గా ర్యాంబోకి బెడ్ ఎక్కువ అలవాటు లేదు గానీ, బట్ చోచోకైతే కంప్లీట్ ఇంకా క్యూషన్స్, బెడ్స్, సోఫాస్ ఇట్లాగా ఎక్కువ అలవాటనమాట. ఇంకెప్పుడు పైనే కూర్చుంటాడు. అక్కడే పడుకుంటూ ఉంటాడు. నాకు ఈ ఆరెంజ్ టాప్ కూడా చాలా నచ్చిందండి. కొంచెం బ్రైట్ ఆరెంజ్ అనిపించింది. ఇక్కడ
ఇంకా బ్లాక్ చికెన్ కర్రీ పలాజో ఒకటి, ఇంకా ఫైనల్‌గా ఇంకా క్రీమ్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ 4 కలర్సే మాక్సిమం అన్నిటికి సెట్ అయిపోతది. సో, అందుకని మాక్సిమం ఇవే 4 కలర్స్ తీసుకుంటాను ఎప్పుడు కూడా. మీకు లెంత్ ఎంతుందో ఒక 2, 3 టాప్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ అన్నీ కూడా లెంత్ వచ్చాయి. అండ్ కొన్ని వాటికైతే హ్యాండ్స్ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. సో, ఈ ప్రైస్‌కైతే నాకు చాలా బెస్ట్ డీల్ అనిపించింది. చాలా చూసిన తర్వాత నేను సెలెక్ట్ చేశాను ఇవన్నీ కూడా. అండ్ మనకి ఇది అన్‌ప్యాక్ చేసిన తర్వాత గార్డెన్‌లో చాలా వర్క్ అయితే ఉంది. పువ్వులు మొన్నటి వరకు వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇప్పుడైతే అవన్నీ వడిలిపోయి రాలిపోతున్నాయన్నమాట. రాలిపోయేటప్పుడు ఎంత పని ఉంటుందో కూడా చూపిద్దామని చెప్పి నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో మన చెట్టుకి కొన్ని మల్బెర్రీస్ కూడా వచ్చాయి. మల్బెర్రీస్ ఈసారి అయితే చాలా వచ్చాయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ కాబట్టి చాలా వస్తుందనిపిస్తుంది కాయలు. మల్బెర్రీస్ ఎప్పటికప్పుడు మనం ప్రూన్ చేయాలి. అట్లాగే ఆకులు కూడా తీసేస్తూ ఉంటే ఎంత బాగా వస్తాయంటే అంత వస్తాయి కాయలు. మనం కొంచెం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోకపోతే మాత్రం సరిగ్గా పెరగవు. సో, చూస్తున్నట్టయితే లెంత్ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఒక 2, 3 టాప్స్ అయితే తీసా. అండ్ హ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నిటికి 3/4 హ్యాండ్సే వచ్చాయి. చూసారా లెంత్ చాలా వచ్చింది. ఈవెన్ 5'5" హైట్ ఉన్నా కూడా బానే ఉంటదనమాట. సో, ఈ ప్రైస్‌లో ఈ రేంజ్ ఫ్యాబ్రిక్‌లో కొంచెం నాకు ప్రైజీగా లేకుండా కొంచెం బానే అనిపించింది. సో, ఇంతకుముందు బ్రాండెడ్ అని చెప్పి లీబాజ్, బీబా ఇట్లాంటివన్నీ తీసుకునేదాన్నండి. బట్ అవేంటంటే కాస్ట్ ఎక్కువుంటది. ఎంత కాస్ట్ పెట్టినా మనం ఇయర్స్ యూజ్ చేయలేం గదా! సో, ఇట్లా మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళా 2 ఇయర్స్‌కి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే కొత్తవి యూజ్ చేస్తున్నట్టు ఉంటదనమాట. అండ్ బిజినెస్ గురించి చాలా థింక్ చేశానండి. బట్ మ్యాన్ పవర్ అది ఆఫ్‌లైన్ చేయాలంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. సో, ఆఫ్‌లైన్ అయితే కంపల్సరీగా లేబరు, నా ప్రెజెన్స్ ఉంటేనే అది వర్కౌట్ అవుతది అని అనిపించింది. ఆన్‌లైన్ చెయ్యొచ్చు. బట్ ఆన్‌లైన్ కస్టమర్స్ ఎంత సాటిస్ఫై అవుతారని నాకు అనిపించట్లేదు. బట్ స్టిల్ నేను ఇంకా థింక్ చేస్తున్నానండి. అట్లాగని గివ్ అప్ చేయదలుచుకోలేదు. ఇంకా ప్లానింగ్ చేస్తూనే ఉన్నాను. సో, ఎట్లా చేస్తే బెటర్‌గా ఉంటుందన్నట్టు అనిపిస్తుంది. సో, ఇదంతా కొంచెం టైమ్ టేకింగ్ చేసుకొని నేను స్లోగా స్టార్ట్ చేస్తాను. హడావిడిగా చేసి అట్లా నాకిష్టం లేదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అది నాకు ఇష్టమైన పని కాబట్టి నేను మొత్తం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నా అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నాకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే అది చేయాలి అన్న ఫీలింగ్ ఉంటదనమాట. సో, ఇంకా ఆ రోజు మార్నింగ్ డ్రెసెస్ అవి ఓపెన్ చేసేసి, కొంచెం గార్డెనింగ్ వర్క్ చేసేసి, ముగ్గైతే పెట్టేశాను. అప్పుడప్పుడు మెయిడ్‌కి చెప్తాననమాట. నేనే పెడతాను ముగ్గని చెప్పి. అప్పుడప్పుడు నాకు వెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. మాక్సిమం తనే వేస్తుంది. అప్పుడప్పుడు నాకు ఇంకొంచెం వెయ్యాలి అనిపిస్తుందనమాట. సో, సింపుల్‌గా ముగ్గు పెట్టేసేసి, ఇంకా మల్బెర్రీస్ కూడా హార్వెస్ట్ అయితే చేసేసాను. యాక్చువల్‌గా మల్బెర్రీస్ చెట్టుకి బాగా వైట్ ఫ్లైస్ అయితే వచ్చేస్తుందండి. అయితే ఆకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కంపల్సరీగా మల్బెర్రీస్‌కి పురుగు ఎక్కువ పడుతూ ఉంటదనమాట. మనకి మల్బెర్రీస్‌కి ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేయాలి. అట్లాగే ఆకులు కూడా తీసేసేయండి. ఆకులు తీసేస్తేనే మనకి కాయలు బాగా వస్తాయి. అండ్ సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తాయి. మట్టిని లూజ్ చేసుకోవడం, ప్రూనింగ్ చేసుకోవడం, అట్లాగే ఫెర్టిలైజర్స్ ఇవ్వటం ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పుడప్పుడు పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే గనక మనకి ఈజీగా ప్లాంట్స్ అనేవి గ్రో అవుతదండి. స్టార్టింగ్‌లో మనకి బాగా పని ఎక్కువ ఉంటది కానీ, ఓవర్ టైమ్ ఏంటంటే అవి అలాగా మనకి అలవాటయిపోయి ఏ ప్లాంట్‌ని ఎట్లా కేర్ చేయాలి, ఏంటి అని చెప్పి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మనకి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఓన్లీ 3 ఇయర్స్ అయితే అవుతుంది. ఇంతకుముందు నార్మల్ బాల్కనీ గార్డెన్ అయితే చేశాను. ఊరికే టమాటాలు పెట్టడము, సరదాగా మిర్చి విత్తనాలు ఉంటే అది వేసేసి దాని నుంచి పచ్చిమిర్చి మొక్కలొస్తే వాటిని మళ్ళా సెపరేట్ చేసి పెంచడము. అవి కాయలు వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించి లేదు లేదు ఈసారి ఇల్లు తీసుకుంటే గనక ఖచ్చితంగా మంచిగా గార్డెన్ అనేది పెంచుకోవాలి. మన వెజిటబుల్స్ మనమే గ్రో చేసుకోవాలి. క్లైంబర్స్ పెంచుకోవాలి. ఇట్లా అన్నీ ఉండేదనమాట. లక్కీగా అట్లానే సెట్ అయింది హౌస్ కూడా. అండ్ ఆల్సో మనకి ఈ క్లైంబర్స్ ఉన్నాయంటే
ఎంత బ్యూటీ ఉంటుందో అంత పని ఉంటుందండి. మనకి పువ్వులు వచ్చేటప్పుడు బాగుంటాయి. తర్వాత రాలిపోయేటప్పుడు చూడండి అట్లా ఒక్కొక్కటి పడుతూ ఉంటది. మనం ఊడ్చిన వెంటనే మళ్ళీ వచ్చేస్తాయన్నమాట. అందుకే నేను చాలా వరకు వెయిట్ చేసి పువ్వులు ఎప్పుడు రాలిపోతాయో తెలుస్తది. సో, ఆ టైంలో కొంచెము కర్ర తీసుకొని రాలిపోయేవన్నీ కొంచెం లైట్‌గా ప్రెషర్ పెట్టి కొడతాననమాట. అప్పుడు పువ్వులన్నీ రాలిపోతాయి. ఇంకా మేడొచ్చే ముందు ఇవన్నీ చేసుకున్నాననుకోండి, సో, మనకి పువ్వులన్నీ క్లియర్ అయిపోతాయి. క్లైంబర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పని ఎక్కువ ఉంటుందండి. బాగా దృష్టిలో పెట్టుకొని వేసుకోండి. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.